వెల్కమ్ టు S99 టీవీ న్యూస్. హయత్ నగర్ లోని ఓ హెచ్పీ పెట్రోల్ బంక్ లో తన కారు పెట్రోల్ ట్యాంక్ సామర్థ్యం 27 లీటర్లు అయితే 32 లీటర్ల పెట్రోల్ పోసినట్లు రసీదు ఇచ్చారని ఆందోళనకు దిగిన వినియోగదారుడు. బంకు యాజమాన్యం నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడంతో పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితుడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మీటర్లో అవకతవకలు ఉన్నాయని కోణంలో దర్యాప్తు చేస్తున్న పోలీసులు మెజిలింగ్ సిలిండర్ ఏ క్లాస్ ఉంటుంది, గ్లాసుది ఉంటుంది. 5 లీటర్ల మెజిలింగ్ సిలిండర్లో కొడితే నీకు వస్తుంది. అది కాకుండా నువ్వు ఏదో ఒక పెద్ద 5 లీటర్ల జగ్గు తెచ్చి చేస్తా అంటే కుదరదు. జగ్గు నీకు పరిమాణం కాదు, ఒక చట్టం ఉంటుంది. దీనికి కూడా తూలికలు, ప్రమాణికలు, కొలతలు అనేది ఒకటి ఉంటుంది. ఆ జగ్గు కాదు నీ లెక్క. 5 లీటర్ల మెజిలింగ్ సిలిండర్ తీసుకురా. నువ్వు చెక్ చేసి నాకు అది తెచ్చి చెక్ చేసి నాకు చూపి నేను పోతా. ఎందుకంటే నువ్వు కొట్టిన పెట్రోల్ నువ్వే కదా కొట్టింది, నేనే కొట్టించుకుంది. మరి నాకు తెలుసుగా నా బండి. మీసారి ఏమంటాడు 10 లీటర్ల ఎక్స్ట్రా ఇటు కొట్టింది ఈ ట్యాంకులో. హెచ్పీ పెట్రోల్ బంక్ లో వచ్చాండి. నా కారు ఫ్యూల్ కెపాసిటీ వచ్చేసి 27 లీటర్స్. ఆల్రెడీ రిజర్వ్ లో పడంలోనే వచ్చాను. ఇక్కడికి వచ్చి చూస్తే 28 లీటర్స్ కొట్టాడు. అదేంటంటే డౌట్ వచ్చి ఆపి మళ్ళీ ఆటో స్టాప్ వరకు కొట్టమని చెప్తే మళ్ళీ 1 లీటర్ 23 పాయింట్లు పట్టింది. మొత్తం ఈ లెక్కన 29 లీటర్లు 23 పాయింట్లు పట్టింది. ఆల్రెడీ నా దాంట్లో 3 లీటర్లు ఉన్నా కానీ 32 లీటర్లు దాటింది. కానీ ఇది కెపాసిటీ 27 లీటర్లు. అదేంటని అడిగితే పోలీస్ స్టేషన్లో కేసు పెట్టుకోండి అని చెబుతున్నారు. వీళ్ళ దగ్గర మేము కొలవడానికి మెజిలింగ్ సిలిండర్ లేదు ఏ క్లాస్ది. ఒక ఏదో 5 లీటర్స్ జార్ ఉంది. ఆ జార్ తీస్తామంటారు. ఆ జార్ కాదండి, అది క్యాలిబ్రేటెడ్ కాదు. మెజిలింగ్ సిలిండర్ తీసుకురామంటే మేము తీసుకురాము, మీకు అయితే అయింది లేదా మీకు మెకానిక్ కాడికి పోయి మీ బండిలోనే ప్రాబ్లం ఉంది, పోయి చెక్ చేసుకుని రండి అన్నట్టు మాట్లాడతారు. అది కాదు ఇది కాదంటే పోలీస్ స్టేషన్కి పోండి అంటారు. కానీ మేనేజర్ని పిలిచి ఆయన ఇంతవరకు రాలేదు. MDM మా బంకులో ఏం జరగలేదు, మీరే అబద్ధం ఆడతారు, మీకు నచ్చిన కింద చేసుకోపోండి అని ఆయన చెప్పి ఫోన్ పెట్టేసింది. ఇది జరిగిందండి. ఈ బంక్ వచ్చేసి హెచ్పీ పెట్రోల్ బంకు హయత్ నగర్ రాఘవేంద్ర హోటల్ దగ్గర ఉంటుంది. రేడియో స్టేషన్ ఆపోజిట్ బంక్.